మన సీరియల్స్ని లైక్ చేసి ఆదరిస్తున్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు మరో మంచి సీరియల్స్ మన ముందుకు రాబోతున్నాయి. వాటిని కూడా ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటూ, ఉమ్మడి కుటుంబం ఉదయం లేచి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి హాల్లో తులసి వాళ్ళు కనిపించడంతో వెళ్ళి తులసి పక్కన నిలబడింది. అత్తయ్య, నేనేం చేయాలో చెప్పండి అని నెమ్మదిగా అడిగింది. అప్పుడే లేచావా? అయినా నువ్వు ఇప్పుడే ఏం పనులు చేయకూడదు. 16 రోజుల పండగ అయ్యే వరకు ఎలాంటి పని చేయకూడదు. వెళ్ళి కాసేపు పడుకో. రఘు లేచాకరా, అప్పుడు కాఫీ తాగుదురు అని చెప్పింది తులసి. అభి ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోవటంతో తులసి చిన్నగా నవ్వుకుంది. కానీ అంతలోనే టైం అవుతున్నా కూడా బయటకు రాని అంజలి గుర్తొచ్చేసరికి కోపం వచ్చేసింది తులసికి. అప్పుడే నాని లేచి బయటకు వచ్చాడు. ఒక పక్క వాడికి స్కూల్కు టైం అవుతుంది అనుకుంటూ ఆవిడే వంటగదిలోకి వెళ్ళటంతో మళ్ళీ బయటకు వచ్చిన అభిని చూసి, ఏమ్మా, ఏమన్నా కావాలా అని అడిగారు వాసుగారు. ఆయన పడుకుని ఉన్నారు మామయ్య. ఎలానో స్నానం చేశాను కదా, పూజ చేద్దామని నెమ్మదిగా అంది. ఇది నీ ఇల్లు తల్లి, నువ్వు ఇలా భయపడాల్సిన అవసరం లేదు అని తులసిని పిలిచి చెప్పటంతో పూజ గది విడిగానే ఉంటుంది కాబట్టి ఒక్క నిమిషం అభి అని ఆవిడే పూజ గది శుభ్రం చేసి దేవుడి సామాను కూడా బయటకు తీసుకొచ్చి, మీ 16 రోజులు పండగ అయ్యే వరకు నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు అభి. ఇవి నేను క్లీన్ చేసిస్తాను, నువ్వు లోపల అన్నీ సర్దుకో, ఫ్రిడ్జ్లో పువ్వులు ఉన్నాయి చూడు అని చెప్పటంతో అభి లోపల మొత్తం అంతా క్లాత్తో శుభ్రం చేసి కావలసినవన్నీ పెట్టుకుని పువ్వులతో చక్కగా అలంకరించి పండ్లు నైవేద్యం పెట్టి పూజ పూర్తి చేసింది. సరిగ్గా హారతి ఇచ్చే టైంకి వచ్చింది అంజలి బయటకు. హడావిడిగా వంటగదిలోకి వెళ్ళి టీ పెడుతుంటే, మా టీలు అయ్యాయి, పిల్లాడి క్యారేజ్ సంగతి చూడు అని కాస్త కోపంగా చెప్పి బయటకు వచ్చింది తులసి. మీవి అయితే సరిపోతుందా, నేను తాగాల్సిన అవసరం లేదా అని తిట్టుకుంటూ ఒక పక్కన రైసు మరో పక్కన టిఫిన్ కోసం ఇడ్లీ పెట్టేసి కూరగాయలు కట్ చేయటం మొదలుపెట్టింది. పూజ అయ్యాక నాని అల్లరి చేస్తుంటే నాని పక్కన కూర్చుని కాసేపు మాటలు చెప్పింది అభి. ఈలోపు పాలు కలుపుకుని వచ్చిన తులసి దగ్గర పాల గ్లాస్ తీసుకుని తనే పట్టించింది నానికి. కొత్త పిన్ని తనకు సేవలు చేయిస్తుందని మురిసిపోతూ పాలు తాగుతూ ఆ పిన్ని కూడా తన జట్టే అనుకున్నాడు నాని. నాని స్నానానికి వెళ్లటంతో ఏం తోచక తిరిగి గదిలోకి వెళ్తుంటే తులసి కాఫీ కప్పు ఇవ్వడంతో అది తీసుకుని వెళ్ళింది. ఇంకా నిద్రలోనే ఉన్న రఘుని లేపటానికి ఆలోచించిన కాఫీ చల్లారిపోతుందని లేపింది. గుడ్ మార్నింగ్ మిస్సెస్ రఘు అంటూ అభి లేచాడు. త్వరగా ఫ్రెష్ అవ్వండి అంది ఏమనాలో తెలియనట్టుగా. అవుతాను కానీ బయటకు వెళ్దామా అని అడిగాడు కాఫీ కొంచెం తాగి మిగిలింది అభికి ఇస్తూ. ఎక్కడికి? సరదాగా అలా బయట తిరిగేసి వద్దామన్నాడు. ఇప్పుడు ఎందుకు? అయినా అమ్మ బయట తిరగకండి, దిష్టి తగులుతుంది అని చెప్పింది. ఇప్పుడు నేను చెప్తున్నానుగా, నా మాట విను. సరదాగా అలా తిరిగేసి మాల్కి వెళ్దాం, షాపింగ్ ఏదైనా చేసుకుని లంచ్ అయ్యాక మూవీ చూసి వద్దామన్నాడు. అభికి ఆ లిస్ట్ చూడగానే భయం వేసింది. అమ్మో, అన్నీ అంటే బోలెడు ఖర్చు అవుతుంది కదా అంది అప్రయత్నంగానే. నీ మొగుడు బాగానే సంపాదిస్తున్నాడు, కానీ నువ్వు ఖర్చు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని నవ్వుతూ అన్నాడు. అది కాదండి, మనం ట్రిప్కి వెళ్తున్నామని చెప్పారు కదా, అప్పుడు ఇప్పుడు ఖర్చు పెడితే బోలెడు అయిపోతాయి. పైగా పెళ్ళికి ఎంత ఖర్చు అయ్యి ఉంటుంది. అయినా ఇప్పుడు షాపింగ్ చేయటానికి కారణం కూడా లేదు కదా, అందుకే అలా అన్నాను అంది. రఘు ఒక క్షణం అభి వంక చూసి, సరే మూవీకి వెళ్దాం, లంచ్ తర్వాత టికెట్స్ బుక్ చేస్తాను, దీనికి మాత్రం ఏం మాట్లాడకు అని చెప్పి ఫ్రెష్ అవటానికి వెళ్ళిపోయాడు. కాఫీ తాగేసి కప్పు కిచెన్లో పెడుతుంటే, ఏమ్మా పొద్దున్నే లేచినట్టున్నావుగా, మా మరిది నిన్ను బాగానే చూసుకుంటున్నాడా అని వెటకారం మిక్స్ చేసి నవ్వుతూ అడిగింది అంజలి. నాకు ఆ టైంకే లేవటం అలవాటక్క, మెలకువ వచ్చేసింది అని చెప్పింది అమాయకంగా. ఈలోపు నాని అమ్మ అంటూ రావటంతో టిఫిన్ ప్లేట్ నానికి ఇచ్చింది. అందులో ఉన్న ఇడ్లీ వేడిగా ఉండటంతో నాని ప్లేట్ వదిలేయబోతుంటే దానిని పట్టుకుని, నేను తినిపిస్తాను రా నాని అంటూ నాని చెయ్యి పట్టుకుని బయటకు తీసుకెళ్ళింది. చెయ్యి కాలి ఏడుపు మొదలు పెట్టేవాడు కాస్త అభి నేను తినిపిస్తాను అని చెప్పటంతో కొత్త పిన్ని తనకు పెడుతుంది అన్న హుషారులో పిన్ని వెనకే వెళ్ళిపోయాడు నానిగాడు. ఫ్రెష్ అయి వచ్చిన రఘు రూమ్లో తన బట్టలు ఏవీ తీసిలేకపోవటంతో అభి అని పిలిచాడు లోపల నుండి. వస్తున్నానండి అంటూ హడావిడిగా వెళ్ళిన అభి రఘు కోపంగా చూసేసరికి ఏమైంది అని అడిగింది, తనేం తప్పు చేసిందో తెలియక. నువ్వెవరు అని అడిగాడు తన చూపు మార్చకుండా. మీ భార్యని తడబడుతూనే చెప్పింది. సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్న రఘుకి కోపం వస్తుందని. మరి నా పనులన్నీ చేయవలసిన నా భార్య మొదటి రోజే ఇలా నన్ను వదిలేసి వెళ్ళిపోతే నాకు కోపం రాదా అని అడిగాడు. సారీ అండి, కప్పు కిచెన్లో పెట్టడానికి వెళ్ళాను, అక్క చూసుకోకుండా నానికి వేడిగా ఉన్న టిఫిన్ ప్లేట్ ఇచ్చేసరికి వాడికి కాలుతుందేమో అని తీసుకుని వాడికి తినిపిస్తున్నా, ఇప్పుడే తీసిస్తాను, సారీ అని చెప్తూనే వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని డోర్ ఓపెన్ చేసి, కానీ ఏ బట్టలు ఇవ్వాలో తనకు తెలియలేదు. రఘు తను ఎప్పుడు ఎలాంటి బట్టలు వేసుకుంటాడో చెప్పటంతో టక్కున ఇంట్లో వేసుకోవడానికి నైట్ డ్రెస్ తీసి పెట్టింది.
నేను ఉన్నంతసేపు నా కళ్ళ ముందు తిరుగుతూ నా పనులు చేస్తూ ఉండాలి. ఏ పనులు ఉన్నా నేను వెళ్ళాక చేసుకో, ఇప్పుడు కాదు, నేను ఆఫీస్కి వెళ్ళాక అంటూ అభిని హెచ్చరించి వెళ్ళిపోయాడు. సారీ అండి అని మరొకసారి చెప్పింది అభి. ఇక్కడ నాని కోపంగా చేతులు కట్టుకుని చూస్తున్నాడు సీరియస్గా. అయ్యో, మా నానికి కోపం వచ్చినట్లుంది అంది నవ్వుతూ. పో పిన్ని, బాబాయ్ పిలవగానే వెళ్ళిపోయావు నువ్వు అని అలిగాడు నాని. సారీ నాని, మరి బాబాయికి బట్టలు తీసి ఇవ్వాలి కదా, అందుకే వెళ్ళాను. ఈ ఒక్కసారికి పిన్నిని ఎక్స్క్యూజ్ చెయ్యి అని మొత్తానికి ఇడ్లీ మొత్తం తినిపించేసింది. వాడు నా దగ్గర అస్సలు తినడు, ఈరోజు నీ దగ్గర బాగా తిన్నాడే, మా మరిదిని మాయ చేసినట్లు వాడిని కూడా మాయ చేసినట్లున్నావు అంటూ నవ్వుతూ అంది అంజలి. అయితే అందులో ఉన్న అర్థాన్ని పూర్తిగా గ్రహించలేకపోయింది అభి. తనని ఆట పట్టిస్తుంది అనుకుని నేనేం చేస్తానక్క, నువ్వు కూడా ఏంటక్క అని నవ్వుతూ బయటకు వెళ్ళిపోయింది. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన తులసి మాత్రం ఆ మాటలు విని అంజలిని కోపంగా చూసింది. అత్తగారిని చూసేసరికి గమ్మున తన పని చేసుకోవటం మొదలుపెట్టింది. చూడు అంజలి, తన మీద నీ విషయాన్ని చిమ్మాలని చూస్తే మాత్రం నాలో అత్తగారిని చూడవు, భద్రకాళిని చూస్తావు హెచ్చరించి అప్పటికే వండి ఉన్న టిఫిన్ గిన్నెలు తీసుకుని డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. అంజలికి చాలా కోపం వచ్చింది, కానీ అస్సలు బయటపడలేదు. అత్తగారికి సాయం చేసి అన్నింటినీ డైనింగ్ టేబుల్ మీద సర్దింది. నువ్వు వెళ్ళి క్యారియర్ కట్టు, పిల్లాడికి స్కూల్కి టైం అవుతుంది అని అంజలిని పంపించింది. అభి, వాడిని కూడా పిలువు అని చెప్పింది. రఘు అప్పుడే బయటకు రావటంతో ప్రభా అని పెద్ద కొడుకుని పిలిచింది. వసుదేవ్ గారు కూడా రావటంతో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అమ్మ అభి, నువ్వు కూడా కూర్చో అని తులసి చెప్పటంతో వద్దత్తయ్య, మీతో కలిసి చేస్తాను అని అందరికీ వడ్డించబోతే ఏం కాదు కూర్చో వాడి పక్కన అని కాస్త గట్టిగా చెప్పటంతో టక్కున కూర్చుంది. రే నాని బాబు, నీ క్యారేజీ ఇంకా బ్యాగ్ తీసుకుని పెట్టుకో, బస్ వచ్చే టైం అయింది కదా, ఇండైరెక్ట్గా నీ కొడుక్కి క్యారేజ్ కట్టుకో తల్లి అని అంజలినికి వినిపించేలా కాస్త గట్టిగానే చెప్పింది తులసి. ఇప్పుడు నేను బయటకు రాకూడదు అనే కదా మీ ఆలోచన, నాకు తెలుసులే అత్త, అయినా ఎన్ని రోజులు కాపాడుకుంటావు నీ చిన్న కోడల్ని, బాగా ప్రేమ కారిపోతున్నట్లు ఉంది అని మనసులోనే తిట్టుకుంటూ నానితో పాటు ప్రభాకర్కి కూడా క్యారేజీ కట్టడం మొదలుపెట్టింది. ఏరా, ఇంట్లోనే ఉంటారా, అలా బయటకు తీసుకెళ్ళకపోయావా అని ప్రభాకర్ అన్నాడు నవ్వుతూ. ఆ మాటలకి రఘు ఒక్కసారిగా నవ్వేశాడు. రఘు ఎందుకు అలా నవ్వుతున్నాడో అర్థం కానట్లుగా చూస్తున్నారు అందరూ. అంజలి అభి మీద ఎలా పగ తీర్చుకోబోతుంది, రఘు చెప్తున్న మాటలకి పనులకి అభి భయపడిపోయి ఏం చేయబోతుంది, మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.